సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్లో పర్యటించారు. పెట్టుబడుల కోసం, అదేవిధంగా అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్ వీటన్నిటికి సంబంధించి ఆయనకి సింగపూర్ అంటే ఉన్న అబ్సెషన్, ఒక అబ్సెషన్ ఉందని అందరికీ తెలిసిందే. పోయినసారి కూడా ఈ మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ తోటి ప్రయత్నాలు చేశారు. అయితే ఈసారి అసలు అక్కడి నుంచి ఆయన ఏం పెట్టుబడులు తీసుకొచ్చారో, అసలు ఏ రకమైన వాగ్దానాలు తీసుకొచ్చారో, అసలు ఏం జరిగింది, ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి మనతో ఉన్నారు సిహెచ్ బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం సెక్రటేరియట్ మెంబరు. నమస్కారం అండి. నమస్తే సత్యనారాయణ గారు. అదంటే ఇప్పుడు సింగపూర్ పర్యటనకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ఏం సాధించారు, అసలు ఈ దఫా ఏదో సిఏఏ సమ్మిట్ అనేది దీన్ని చేశారు, అసలు ఏంటి, దాని మీద ఏం జరిగింది అంటారు? అంటే ఆయన పర్యటన గత సంవత్సరం దాదాపు 5 రోజులు పర్యటించారు. ఇప్పుడు మళ్ళీ పర్యటించారు. గతంలో 2014-19లో సింగపూర్ జపం చేశారు. సరే, ఏ దేశంలోంచి అయినా పెట్టుబడులను ఆకర్షించటమో సహాయం తీసుకోవటమో తప్పు కాదు. కానీ సింగపూర్ మీద మోజు ఎందుకో అర్థం కాదు. అదేనండి. ఆ, ఇప్పుడు సింగపూర్లో మీరు రండి, వచ్చే సంవత్సరం ఇక్కడ మేము ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తాం, 4 రోజులు ఉండండి ఇక్కడ, పెట్టుబడులు పెట్టండి అని వారిని ఆహ్వానించి వచ్చారు. అదేనండి. కానీ నిర్దిష్టంగా ఏ ఒప్పందాలు జరిగినాయి, ఎటువంటి పెట్టుబడులు రాబోతున్నాయి అనేటువంటి దాని మీద స్పష్టత ఇంతవరకు లేదు. అదేనండి. నిజంగా చెప్పాలంటే గతంలో 5 ఏళ్ళు కానీ ఈ 2 ఏళ్లలో కానీ సింగపూర్తో చేసుకున్న ఒప్పందాలైనా, మనకు జరిగిన ప్రయోజనం ఏంటైనా నిజంగా ప్రభుత్వం వైట్ పేపర్ అనౌన్స్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి మాట్లాడితే అమరావతి రెండో సింగపూర్, ఇప్పుడు సింగపూర్ ప్లస్, సింగపూరే కాదు, అదేనండి. సింగపూర్ మించిపోయి ప్లస్ అని ఇంకో మాట మాట్లాడుతున్నారు. అసలు సింగపూర్లో ఏ దేశంలోనైనా మంచి అనుభవాలు తీసుకోవచ్చు, తప్పు కాదు. అదేనండి. కానీ సింగపూర్ యొక్క ప్రత్యేకతలు, మన రాష్ట్రంలోనూ ఒక జిల్లా అంత జనాభా ఉండదు అక్కడ, అదేనండి. వ్యవసాయం లేదు అక్కడ, వారికి అనేక టెక్నాలజీ పరంగా లేకపోతే ఇంకా రకరకాల అంశాల్లో వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది వారు డెవలప్ అవుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఏది అడ్వాంటేజో వాటిని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడే దాంట్లో సింగపూర్కి సంబంధించిన దాంట్లో ఏఐ గురించి, అదేనండి. గూగుల్ హబ్ గురించి, అదేనండి. అలాగే క్వాంటమ్ గురించి, అలాగే ఆయన వరల్డ్ సిటీ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. అమరావతికి సహాయం గురించి, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో సహాయం, ఇలా మల్టిపుల్ విషయాల్లో చర్చలు, సమావేశాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఏది ఒక కాంక్రీట్ స్వరూపం తీసుకున్నట్లుగా అయితే ఇంతవరకు దరిదాపుల్లో కూడా ఎక్కడ కనపట్ల. గత అనుభవాలు చూసుకుంటే అప్పుడు సింగపూర్కి మాస్టర్ ప్లాను, అదేనండి. మళ్ళీ సేమ్ కంపెనీలతో సహాయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అంతకుముందు సింగపూర్ వాళ్ళు ఇక్కడ సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి ప్రాజెక్టు అప్పుడు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో అవును. ఒక కన్సార్టియం ఏర్పాటు చేసి తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత పారిపోయారు అని రకరకాలుగా చెప్పారు. సరే, ఏదైనా ఏ ప్రభుత్వం ఏ దేశాల్లోనూ కంపెనీలైనా చేసేది వ్యాపారం. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు. మనకేదైనా ఉపయోగపడితే మన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి. అంతే తప్ప ప్రభుత్వం అతిగా సింగపూర్ మనకు సహాయం చేస్తుంది, గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషను, వాళ్ళేదో గ్రాంట్ ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ అతిశయోక్తులు, అవాస్తవాలు. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వానికి కూడా పెద్ద గతంలోకి మళ్ళీ ఆసక్తి లేదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయండి, నిజమేనంటారా? ఓ వాస్తవం అండి. సింగపూర్లో కాదు, ప్రపంచంలో ఇవాళ జరుగుతున్న మన దేశంలో ఉన్నటువంటిది ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గత సంవత్సర కాలంలో చూస్తే మన దగ్గర నుంచి ఆ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని అందరూ ప్రభుత్వమే చెప్తా ఉంది. అదే. అది ఎన్ని లక్షల కోట్ల రూపాయల లెక్కలు తేల్చపోయినా ఇప్పుడు విదేశీ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే స్థితి కాకుండా ఉన్న ప్రత్యక్ష పెట్టుబడులనే వాళ్ళు తరలించుకెళ్ళిపోతున్నారు. అదే. ఇటువంటి సందర్భంలో దేని బట్టి ఆసక్తి ఉంటుంది? అసలే వరల్డ్ వరల్డ్ రెసిషన్, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం, అంతకుముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం, యుద్ధానికి ముందే
రెసిషన్ ఒక రకమైనటువంటి ప్రభావం కనబడుతూ ఉంది. ఇటువంటి తరుణంలో మన దేశంలో పని ఏదైనా బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థ ఊపుగా సాగుతోందంటే అది లేదనేది లెక్కలన్నీ తెలుస్తున్నాయి. అదే. మరి ఇటువంటి స్థితిలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కూడా అంత ముందుకి ఎందుకు వస్తారు? అదే ఇప్పుడు అందుకని అదే ఉమ్, సీడ్ క్యాపిటల్ వ్యవహారం ముగిసిపోయిన కథేనంటారా? ఖచ్చితంగా ముగిసిపోయిన కథే. దీనికి రెండు రకాలు. ఒకటి, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసే ప్రక్రియ కావచ్చు. రెండు, అమరావతి గురించి 2014-19లో ఆ రోజు ఊదరగొట్టినటువంటి ఇది ఇవాళ ఇక్కడ ఆ, రియల్ ఎస్టేట్ కానీ పెట్టుబడులు కానీ ఇతర వాటికి లేదు. కాబట్టి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార ప్రయోజనాలు చూస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే, లోకేష్ గారు రమ్మంటే రావటానికి లేదు. బహుళజాతి కంపెనీలు వాళ్ళ ఏది లాభం అనుకుంటే అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో అంతకుముందు ఊహించినటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ జరుగుతుందనే ఇది ఎవరికీ లేవు. అటువంటిప్పుడు ఎందుకు వస్తారు ఆ కంపెనీలు మాత్రం? గతంలో కూడా మనకి ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ, అని చెప్పుకొచ్చారు. అది కూడా ఫ్యాక్ట్ కాదు. అదే. ఇప్పుడు సెమీ కండక్టర్స్ నుంచి ఇప్పుడు ఫిషరీస్, యాక్వా ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి సహకారం లభిస్తుందని చెప్తున్నారు. అసలు సింగపూర్ నుంచి ఇప్పుడు యాక్చువల్గా ఈ రాయలసీమ ఏరియాలో కూడా సెమీ కండక్టర్స్ కూడా తీసుకొస్తా ఉంటున్నారు. ఇప్పుడు నిజానికి సెమీ కండక్టర్స్ రంగంలో ఇప్పుడు సింగపూర్కి అంత ఉందా? ఇప్పుడు ఏంటంటే జనరల్గా సెమీ కండక్టర్స్ అనగానే కొరియా లేదంటే తైవాన్ గురించి మనం వింటున్నాం. అంటే ఒక లెవెల్ ఫ్యాక్టరీస్ అవి. ఇప్పుడు సింగపూర్ నుంచి ఇట్లా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు వరకు ఉన్న వరల్డ్ మార్కెట్ దీంట్లో చూస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ఈ సెమీ కండక్టర్స్ రంగంలో కానీ సింగపూర్ ఆ, అంత ఆ, మనకి ప్రయోజనం జరుగుతున్నాయనేటువంటి సంకేతాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. మరి భవిష్యత్తులో దేనికి వారు చెప్తున్నారో అర్థం కావట్లేదు. సింగపూర్ దాని మీద ప్రజలకి ఒకటి ప్రభుత్వ పరంగా చేసే ప్రయత్నాలు ఒక భాగం అయితే ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. పారదర్శకత లేదు. అది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మంత్రులు శిక్షణ కోసమని సింగపూర్ పంపించారు. అది దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం? రెండోది, వ్యవసాయం లేనటువంటి సింగపూర్కి వెళ్ళి వ్యవసాయ మంత్రి గారు ఏమి నేర్చుకుని వస్తారు అని. అసలు ఇక్కడ ప్రజల్లోకి వెళ్తే ఏం చేయాలో అర్థమవుతుంది తప్ప ఇక్కడ నేర్చుకోకుండా జనం దగ్గరికి వదిలేసి అక్కడికి ఎక్కడికో నేర్చుకుంటామని చెప్పడం ఏంటి? రెండు, ప్రపంచానికే నేను నేర్పుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులకు తను చెప్పకుండా సింగపూర్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఏంటి? చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు సింగపూర్లో అవినీతికి పాల్పడితే కఠినమైన శిక్షలు విధిస్తారని చెప్పేసి చెప్తారు కదండి గవర్నెన్స్. అవునవును, మరి ఇక్కడ అవును. ఏ రోజు ఏదో రకమైన అవినీతి కుంభకోణాలు ఇవన్నీ ఇక్కడ రోజు వింటానే ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు అక్కడికి పోయి ఇప్పుడు కనీసం ఆ శిక్షలు ఇట్లా ఉంటాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయాలని అట్లాంటి గవర్నెన్స్ ఏమన్నా ప్రవేశపెట్టే ఆలోచన అన్నా చేశారంటారా? అంటే మన ఏమి నేర్చుకున్నట్టు ఇప్పుడు? అంటే సింగపూర్ గతంలో ఏం చెప్పేవారు? అవినీతి రహిత పరిపాలన ఉండేది అక్కడ. కాబట్టి మనం చాలా ఆదర్శం అని చెప్పుకొచ్చారు. తర్వాత అందరికీ తెలిసిందే, ఈశ్వరన్ అక్కడ మంత్రిగా ఉండి మన అమరావతి ప్రాజెక్టులన్నింటిలో కీలక పాత్ర ఉండి ఇక్కడ కార్యక్రమాలన్నీ హాజరయ్యి చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వంతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి ఈశ్వరన్ తర్వాత అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళాడన్న సంగతి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. కాబట్టి సింగపూర్ ఏదో నీతివంతమైన దేశం, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, స్వర్గధామం అని చెప్పి చెప్పే ప్రచారము కరెక్ట్ కాదు. చాలా విషయాల్లో వాళ్ళకి మెరుగైన అంశాలు వాళ్ళకు ఉన్నాయి. రెండోది, ఇప్పుడు సింగపూర్ నుంచి వీళ్ళు నేర్చుకోవాలనుకుంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం. అవినీతిని అరికట్టాలంటే ఇక్కడే చాలా చట్టాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చాలామంది జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. సింగపూర్ ఒక రకం చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలకి, భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలతో జరిగే ఒప్పందాలు కూడా లోపాయికారి ఒప్పందాలు అంటే సింగపూర్లో జరుగుతున్నాయి. ఎందుకంటే సింగపూరు ఈ దేశానికి సంబంధించిన రాజకీయ నేతలందరూ వెళ్ళేటప్పుడు అదే సమయంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అధికారయుతంగా అనధికారికంగా కూడా వెళ్తున్నారు. అదే. అంటే ఇక్కడ చేసుకునే వాటికి కూడా లావాదేవీలు అక్కడ చేస్తారనేటువంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి దాని మీద ఆ అనుమానాల్ని తీర్చాల్సిన బాధ్యత, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత, వీటిలో ఏం జరుగుతుంది, ఎందుకు
అంత ఆసక్తి ఉంది, వెళ్ళొచ్చిన తర్వాత ఏం ప్రయోజనం అని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది. కాబట్టి ఒక కాంక్రీట్గా సింగపూర్ విషయంలో ప్రయోజనం అంటే ఇంతవరకు పర్యటన పర్యటన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన నిర్దిష్టంగా మేము ఈ రకమైన పెట్టుబడులు తీసుకొచ్చాము, లేకపోతే ఈ కంపెనీలు వస్తున్నాయి, ఈ పెట్టుబడులు వస్తున్నాయి అని కూడా ఏమీ స్పష్టంగా గవర్నమెంట్ చెప్పడం కానీ లేదంటే ముఖ్యమంత్రి అనౌన్స్ చేయటం కానీ జరిగినట్లేదండి. ఏమి ఈసారి హడావుడేమి ఆ, కనపట్లేదు. అదే. ఇంకా మంత్రి నారాయణ గారు అయితే ఇంకా ఇక్కడికి రాలా. అక్కడి నుంచి ఆయన ఇంకా మలేషియా ఆ, వెళ్ళినట్టున్నాడు. మలేషియా పర్యటన వాటిల్లో ఆయన బిజీగా ఉన్నాడు. మొన్నే ఒక 5 రోజుల పాటు ఆ, రష్యా లోకేష్ గారు వెళ్ళొచ్చారు. అదే. గతంలో ఇంకో కొన్ని దేశాలకు వెళ్ళొచ్చారు. సరే, విదేశాలకు వెళ్ళటమో తప్పు కాదు, మన దేశాన్ని పెట్టుబడులు ఆహ్వానించడమో తప్పు కాదు. కానీ వీరు విదేశాల్లో పర్యటనలో కేటాయిస్తున్న శ్రద్ధ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టట్లేదు. రెండు గ్రౌండ్ లెవెల్ విషయాల మీద శ్రద్ధ పెట్టట్లా. అలాగే మీరు ఈ సింగపూర్ లాంటి వాటిల్లోనో లేకపోతే ప్రపంచంలో ఇతర పెట్టుబడులు ఆహ్వానించే దాని మీద ఉండే శ్రద్ధతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మీద, చిన్న మధ్యతరగతి పరిశ్రమలన్నీ దెబ్బతింటున్నాయి. అదే. ఒకటి గతంలో కోవిడ్, అలాగే పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి, ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ వల్ల చాలా సంస్థలు రకరకాల ప్రభావాలు పడుతున్నాయి. వాళ్ళకు ఉండేటువంటి పెట్టుబడి వ్యయం కానీ, రా మెటీరియల్ రాకపోవటము, దిగుమతులు అక్కడికి వెళ్ళకపోవటము, ఇవన్నీ పెరుగుతున్నాయి. వీటిల్లో వచ్చే రాయితీలు ఏమిటి? ఆక్వా రంగంలో ఇప్పుడు ఫీడ్ ధరలు పెరిగిపోయి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. తోతాపురి మామిడి ఫ్యాక్టరీస్ కొనుగోలు చేసేదానికి ఆ, రేటు తగ్గోసి వాళ్ళు ఆ కంపెనీలు కొనుగోలు బాగా రేటు పడేశారు. ఇదొక పెద్ద గగ్గోలుగా ఉంది. నిన్నే వర్జీనియా పొగాకు కొనుగోలు రేటు దాని మీద ట్రాక్టర్లతో రైతులందరూ ర్యాలీ చేశారు. అంటే ఒక బేసిక్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం ఒక రకమైనటువంటి ఒకటి రెండు పంటలు తప్ప మిగతా వాటికి గిట్టుబాటు ధరలు లేవు, ఇబ్బందుల్లో ఉన్నారు. రెండోది ఎల్‌నినో రాబోతుందని ఒక ఇంపాక్ట్, ఈ సంవత్సరం వర్షపాతము తక్కువగా ఉంటుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమిటి? ఇప్పుడు ఎల్‌నినోకి గడ్డి కూడా దొరకదు పశువులకనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. తూతూ మంత్రంగా ఏదో సమీక్షలు చేశారు. కానీ ఇటువంటి తక్షణ అవసరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల మీద ఈరోజు చేయాలి. వారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. సింగపూర్ వెళ్ళారు, మంచిది, బాగానే ఉంది. ఈరోజే చూశారు, 12 ఏళ్ల నుంచి బ్యాంకుల నిర్మాణం చేస్తున్నాం చేస్తున్నాం అన్నారు. అదే. కింద సంవత్సరం హడావిడిగా నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఒక్క రోజులో శంకుస్థాపనలన్నీ ఒకసారి మూకుమ్మడిగా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఆ బ్యాంకులకి ఇంతవరకు పర్మిషన్లు ఇవ్వలేదంటే సిఆర్డీ వాళ్ళు. మీరు ఎందుకు డిలే చేస్తున్నారని సీఎం గారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ప్లాన్లు కూడా ముందుకు వెళ్ళా. ఇది 12 ఏళ్ల తర్వాత పరిస్థితి. మీరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. మొన్న 12 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం తన ఎంప్లాయీస్ అందరికీ క్వార్టర్లు కడతా ఉంది, ఆఫీసులన్నీ కట్టబోతున్నారు అని పెద్ద ఆర్భాటం ప్రకటన చేశారు. ఏది 12 ఏళ్ల తర్వాత. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనుమతులు లేదు, పెట్టడానికి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇంకా వీళ్ళు, మీరు సింగపూర్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ ఈ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులేంటి, ప్రాజెక్టులు ఏమిటి, పెడతానన్న స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకి సంస్థలకి స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాల్లో ఏం జరిగింది, ఎంతమందికి ఉపాధి కల్పించారు, అమరావతి గురించి మాట్లాడిన ఇటువంటివన్నీ ఉన్నాయి. అటు చిన్న పరిశ్రమలు ఇందాక చెప్పినట్టు ఇంకా చాలామందికి ఆ, రావాల్సినటువంటి సబ్సిడీలు పెండింగ్ ఉన్నాయి. ఆఖరికి ఎస్సీ ఎస్టీ దళిత పెట్టుబడిదారులకి ఇవ్వాల్సినటువంటివి కూడా చిన్న పరిశ్రమలకి సబ్సిడీలు ఇవ్వలేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మరి ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే ఇక్కడ ఉన్న ఉపాధిని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, కొత్త ఉపాధిని కూడా పెంచడానికి అవకాశం ఉంది. దీంతో పాటు భారీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు కావాల్సిన ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ వదిలేసి సింగపూర్ చుట్టూ, విదేశాల చుట్టూ మాత్రమే తిరిగితే అది ఆచరణలో గత 5 ఏళ్ళు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, దేశంలో కూడా వీళ్ళ అనుభవాలు చూస్తున్నాం. మరి అందుకని వాటి మీద ప్రభుత్వానికైతే ఆ రకమైన ఓరియంటేషన్ లేదు. మళ్ళీ ప్రకటనలు, ఆర్భాటాలు, 20 లక్షల ఉద్యోగాలు, ఇక రోజుకి పెట్టుబడులు ఎన్ని రాబోతున్న ప్రకటనలు.
ఈ అసలు ప్రకటన నిర్దిష్టంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు ఎంతవరకు వచ్చి ఉంటాయి అంటారు? అంటే పెట్టుబడులు ఒకటి ఆ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటివి వాటిల్లో చూస్తే అటు సోలార్ కానీ విండ్ కానీ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ కానీ ఇంకా ఇటువంటి వాటిలో కొన్ని పెట్టుబడులు కొన్ని సంస్థలు అంతకుముందు నుంచి వస్తున్నాయి. అయితే దాంట్లో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో. ఇప్పుడు అదాని మన దగ్గర పెట్టకుండా గుజరాత్ రాజస్థాన్ నుండి 7,000 మెగావాట్లు 25 ఏళ్ల పాటు ఒప్పందం మీకు తెలిసిందే. ఆ, సెకీ ద్వారా జరిగిన అదే. ఒప్పందాలు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి చాలా భూములు అప్పచెప్పారు. ఈ పేరుతో భూములు తీసుకుంటున్నారు తప్ప ఆ భూములు తీసుకున్నంత వేగంగా పరిశ్రమలు నిర్మాణం జరగట్ల. ఈ మధ్య కాలంలో కొన్ని రాయలసీమలో కొన్ని పరిశ్రమలు, విశాఖ చుట్టూ కొన్ని అనుమతులు ఇటువంటి తప్ప ప్రభుత్వ పెట్టుబడులు కానీ ప్రైవేట్ పెట్టుబడులు కానీ ఉపాధి కల్పన ఇంతవరకు ఈ 2 ఏళ్లలో జరిగిందైతే ఉపాధి కల్పన జరిగిందైతే శూన్యం. ఏదైనా ఉంటే ఉన్న ఉద్యోగాలు ఉపాధి పడిపోతా ఉంది తప్ప కొత్తగా పెరిగేది లేదు. ఒక డిఎస్సి ప్రభుత్వ దాంట్లో చేసేది కూడా అది కూడా వివాదాల్లో అనేక ఉంది. అదొకటి తప్ప ఇంకా జరిగినటువంటి ఉపాధికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించినంత వరకు కాంక్రీట్గా లేవు. అయితే భవిష్యత్తులో రాబోతున్నాయని ఒప్పందాలు మాత్రం కొన్ని చేస్తున్నారు తప్ప ఆ ఒప్పందాలు మళ్ళీ అమల్లోకి చూస్తే గతంలో మనం చూసాం. కాకినాడ ఎస్సీజెడ్ ఏమైంది, అదే. వ్యాన్పిక్ భూములు ఏమైనాయి, లేపాక్షి భూములు ఏమైనాయి. మరి ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి భూములు తీసుకుని. ఇప్పుడు అందరికి కలిపి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు ఇస్తున్నారు. భూములు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమరావతిలో కానీ బయట కానీ వీళ్ళకి లేదు. ఇప్పుడు ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి రంగంలో కూడా ఉన్నటువంటి కార్మికుల్ని అటు కాంట్రాక్టు రెగ్యులర్ కార్మికులు విఆర్ఎస్ పేరుతోనో రకరకాల పేరుతోనో వేల సంఖ్యలో తొలగిస్తున్నారు. కడప ఉక్కు ఇదిగో రాబోతుందని మొన్నటిదాకా చెప్పారు. ఇదిగో శంకుస్థాపన మళ్ళీ ఇంకోసారి వేస్తా ఉన్నారు. అది ఇంతవరకు ఏమీ లేదు. ఆ ఆర్సెల్ మెటల్ దాని మీద తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఆర్సెల్ మెటల్ దాని మీద ఈరోజే ఫ్రాన్స్లో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్టీల్ దీన్ని జాతీయం చేయాలని అక్కడ ఉన్నటువంటి ఆ, ప్రభుత్వం. పార్లమెంటు డిసైడ్ చేసింది వాటిలో. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు అయితే చెబుతున్నంత వేగం చేస్తున్నంత ఆర్భాటం మాత్రం గ్రౌండ్ లెవెల్లో కనపట్లేదు. అంటే ఎక్కువ పెద్ద పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ పోయినసారి కూడా మీడియా సలహాదారుగా పరకాల ప్రభాకర్ని పెట్టుకుని సింగపూర్ వెళ్తుంటే ప్రచారం, వస్తుంటే ప్రచారం జరిగేదానికంటే కూడా ఎక్కువ చేశారు. ఈసారి ఆ జోరు కాస్త సింగపూర్ పర్యటన విషయంలో తగ్గిందంటారా, లేదంటే అదే స్థాయిలో జరిగిందంటారా ఈ పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్? సింగపూర్ విషయంలో తగ్గింది కానీ ప్రచార జోరు అయితే తగ్గల. ప్రచార జోరు రోజు పెట్టుబడుల విషయంలో వస్తున్నది మాత్రం చాలా ఊదర కొడతా ఉన్నారు. అది ఇంకా పెరిగింది. ప్రచార జోరు వీటిల్లోనే కాదు, ప్రతి నెల ఇచ్చే పెన్షన్ కూడా ప్రచార ఆర్భాటంగా మార్చేశారు. అదే. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడానికి ప్రతిరోజు వెళ్తున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో. అంటే ఇంకేంటి, ఇతర పనులు ఏమి లేనట్టేగా. అదే. కీలకమైన పెన్షన్ రోజు ఇచ్చేదే. వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇస్తారు. దానికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఒక రోజంతా, అది కూడా ఏదైనా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, నలుగురితో మాట్లాడటం, టీ కాయటం, లేకపోతే ముందుగా అరేంజ్ వాళ్ళకి. చేసినటువంటి బల్బర్ షాప్కి వెళ్ళటం, అదే. ఇటువంటి అంత పిఆర్ దీనికోసం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా పనులు చేస్తా ఉంటే ప్రచారం చేసుకోవడం తప్పు. ఇప్పుడంతా క్రెడిట్ క్రెడిట్ ఎవరిది, మీదా మాదా? అదే. క్రెడిట్ చోరీ అని వీళ్ళు, క్రెడిట్ చోరీ అని వాళ్ళు. మేము తెచ్చింది మీరు అమలు చేస్తున్నాను ఈ ప్రచారం. అందుకని ఇది ఇంకా ఈ ప్రచార ఆర్భట్టం పీక్స్కి వెళ్ళిపోతాం, ఏం తగ్గల. అయితే సింగపూర్లో ఎక్కువ ప్రచారం చేస్తే నష్టం వస్తుందని అనుకున్నారేమో కానీ దాంట్లో ఉన్న విషయాల మీద ఎక్కువ చేయలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అసలు విషయాల మీద స్పందించరు వాటిలో. ఇక్కడేనో ఆంధ్రప్రదేశ్లో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఢిల్లీ మీద తెలంగాణ మీద వాటి మీద దృష్టి ఉంది తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంశాల మీద ఆయన పెద్దగా ఆసక్తి దృష్టి కూడా కనపట్ల. ఇది ఉన్న ప్రస్తుత పరిస్థితి. అదే. అయితే ఏంటి భవిష్యత్తు ఏంటంటారు ఇప్పుడు? అంటే కొత్త రాష్ట్రం ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏదో కొన్ని బిల్డింగ్లు కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు. ఇప్పుడు మిగతా చోట్ల కూడా అంటే మెయిన్ ఉపాధి రహితమైన డెవలప్మెంట్ లాగా అనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ఎట్లుందో పరిస్థితి, ఏపీలో కూడా అంతే ఉంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేయాలంటారు? ఉపాధి రహితమే కాదు, ఉపాధి తగ్గుతూ ఉంది కొన్ని రంగాల్లో. ఆఖరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో
పని దినాలు తగ్గిపోయినాయి ఈ సంవత్సరం. ఇంకా రాబోయే సంవత్సరం తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు వాలంటీర్లను తొలగించేశారు గతంలో ఉన్నటువంటి వాళ్ళని. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళని తొలగిస్తున్నారు. ఆ, ఆ, జాబ్ క్యాలెండర్ ఒక డిఎస్సిలోనూ కొన్ని పోస్టులు తప్ప మిగతా వాటికి చేయలేదు ప్రభుత్వ పరంగా. ఇక మిగిలిన పరంగా వ్యవసాయంలో కూడా పెట్టుబడులు, వ్యవసాయ రంగం అంత ఆశాజనకంగా లేదు. చిన్న పరిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధి చూపించేటువంటి అవి ఇబ్బందులు పడుతున్నాయి. భారీ పరిశ్రమలు పెట్టుబడులు జరిగినంతగా రావట్లా. అందుకనే గవర్నమెంటు ఆ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడము, భారీ పెట్టుబడులను ఆహ్వానించడము, ప్రయత్నం చేయటము తప్పు కాదు. అయితే వాస్తవాల ఆధారంగా వెళ్ళాలి. నేషనల్ ఎకానమీ ఎలా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాని పరిమితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు వరల్డ్ బ్యాంకు మిగతా వాటిలో లోన్లు తీసుకుని చేస్తున్నారు. దాంట్లో కూడా చాలా వేగం తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ రెండో దశకి వెళ్తున్నారు. కానీ మొదటి దశకి సంబంధించినంత వరకే ఇప్పుడు ఉపాధి చూపించేటువంటి ఒక సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ ఈ ప్రాంతంలో లేవు. ఇక్కడే కదా అసలు సిఆర్డిఏ ప్రాంతంలో లేనే లేవు. రాయలసీమలో కొన్ని వచ్చినాయి తప్ప అవి కూడా చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఈ దశలో ప్రభుత్వం రెండు రకాలుగా 2047 గురించి మాట్లాడటము, లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ తక్షణం ఉన్న ఉపాధిని నిలబెట్టడం ఎలాగా అనే ఒక కార్యాచరణ ఉండాలి. రెండోది ఇప్పటికి ఉన్నటువంటి ఉపాధిలో వాళ్ళ ఆదాయం పెంచటం ఎలాగా. ఎందుకంటే వ్యవసాయంలో ఆదాయం పడిపోతుంది. అసంఘటిత కార్మికులకి గత 15 ఏళ్ల నుంచి కనీస వేతనాలు రివిజన్ చేయాలి. 15 ఏళ్ల నుంచి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకైనా చేయాలి. ఇది ఉన్నది. అందుకని దీని మీద తక్షణం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దృష్టి పెడుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీర ప్రాంతం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని అనేక అభివృద్ధి, ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా ఉంది. మరి వాటి మీద కూడా ఒక ప్లాన్ ఉండాలి. దీనికి తోడు అమరావతి మీద ఎంత అవసరమో అన్ని జిల్లాల మీద, ఈవెన్ అమరావతి ఇతర ప్రాంతాలే కాదు, అమరావతి సిఆర్డీఏ ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీద ఎక్కడెక్కడ ఏమి చేయడానికి అవకాశం ఉందో కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ఆచరణాత్మకంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఊహాగానాలు, ప్రచారాలు ఎక్కువ ఉన్నాయి. అదే కిందకు వచ్చి వీటి మీద పెడితే 2047 అప్పుడు సార్థకం అవుతుంది. అదే 2026, 27, 29 గురించి మర్చిపోయి 47 గురించి ఊహలు పెట్టేటువంటి దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని ప్రభుత్వం తక్షణ వాటి మీద దృష్టి పెడుతూనే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తే ఉపయోగం అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి బాబురావు. నమస్తే.